అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి, వచ్చింది ఒకటి. అవునండి, ఇన్ని ఒకట్లు కలిపి లాస్ట్గా ఒకటైతే వచ్చింది. బట్ సూపర్గా ఉంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్ ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నేనేం చేయాలనుకున్నానంటే ఆలు బజ్జీ చేస్తారు కదా, ఇట్లా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసి, సో అది ఉన్నది నా దగ్గర ఆల్రెడీ. బట్ అది ఎవరు తోముతారు, మళ్ళీ చేసిన తర్వాత ఎవరు తోముతారు అనేసి అది పక్కన పెట్టి చాలా సింపుల్గా ఇలా చాకుతో సన్న సన్నగా కట్. ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఎప్పుడు చేయలేదు, ఒకసారి అలా చేద్దామనేసి అయితే ఇలా స్టార్ట్ చేశాను. కట్ చేయడం అయితే మంచిగా కట్ చేసినాను, మరీ అంత సన్నగా కాకపోయినా కొంచెం ఇలా ఇలా కట్ చేసిన అనమాట. కొంచెం సన్నగా, కొంచెం లడ్డుగా, కొంచెం చిన్నగా, కొంచెం పెద్దగా అలా అయితే వచ్చేసాయి. బట్ స్టార్ట్ అయితే చేసినా కానీ నేను అనుకున్నట్టు మాత్రం రాలేదు. ఏది వచ్చిందో లాస్ట్లో చెప్తాను. సో ఫైనల్గా అది చేయడానికైతే శనగపిండి అయితే కావాలి కదా, అది తీసుకున్నాను. కొంచెం జల్లెడ పట్టుకోండి, మీ దగ్గర కొంచెం అటు ఇటు ఉంటే, బట్ నా దగ్గర బాగానే ఉంది, చెప్తున్నాను చేసే వాళ్ళకి. సో అలా శనగపిండి తీసుకొని, మొత్తానికి శనగపిండి వాడినప్పుడు వాము అయితే ఖచ్చితంగా ఉండాలి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్లో కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, బట్ అందాజగా అయితే వేసుకోండి. దాన్ని కలపడానికి అయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. నేనైతే ఆయిల్ ఏమి వేయట్లేను, అంటే కొందరు హీట్ చేసి నా ఆయిల్ కొంచెం వేస్తారనమాట. బట్ నేను అదేమి వేయకుండా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకొని, కొంచెం మనకి ఎంత కావాలో అంత అయితే వాటర్ పోసుకొని, మనం బజ్జీలు వేసుకుంటాం కదా అలా అయితే కలపండి. చూసుకొని వాటర్ పోసుకోండి, మరీ ఎక్కువైనాయంటే జారిపోతుంది, అసలే పట్టదు అనమాట. ఇంకా ఫైనల్గా ఏముంది, లాస్ట్లో డీప్ ఫ్రైయే కదా. ఇక్కడ మా హస్బెండ్ని వీడియో తీయమంటే ఎట్లా తీస్తాడు చూడండి. తీయక ఒక వీడియో తీయమంటే ఇట్లా తీసాడు అనమాట. కానీ అప్పుడు ఒక పని చేస్తున్నాడు పాపం. ఇట్లా నేను వేసేటప్పుడు వీడియో తీయడానికి రాదు కదా, ముందు వెనక మొత్తం నేనే తీసుకున్నాను. ఒక చేత తీసుకుంటూ ఒక చేత వేసుకుంటూ చాలా కష్టం అవుతుంది కూడా. ట్రైపాడ్ ఉంది కానీ యూజ్ చేయట్లేను, ఇక్కడ నాకు సెట్ అవ్వట్లేదు అనమాట. సో వీడియో తీయమంటే ఒక క్లిప్ ఇట్లా తీసింది అనమాట, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే బాగానే వచ్చింది. సో మనం కట్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉన్నాయి కదా ఆలుని, అవైతే ఇట్లా ముంచి వేసుకోండి. అవి ఎట్లయినా అంటే నేను అనుకున్నట్టు రాలేదనమాట, మంచిగానే వస్తాయేమో, కొంచెం కరకరలు ఆడుతూ. ఎప్పుడు చేయలేదు కదా, ఒక రెసిపీ అలా చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. బట్ నాకు వచ్చిన రెసిపీ మాత్రం చెప్పాను కదా, అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి, వచ్చింది ఒకటి అని. ఫైనల్గా వచ్చింది మాత్రం బజ్జీలాగా వచ్చింది అనమాట. అంటే మిర్చి బజ్జీ కానీ వేరే బజ్జీలు వేస్తాం కదా అలా అయితే వచ్చినాయి. ఈరోజు ఇది అయితే సండే రోజు చేసిన, అసలు ఏం చేద్దామనుకున్న స్నాక్స్, బట్ కొంచెం టైం మిగిలింది. ఆలోపు ఏం చేయాలి అనేసి ఒక రెసిపీ చేద్దామనేసి అలా అనుకున్నది చేసింది. మొత్తానికి అయితే వచ్చింది మాత్రం బజ్జీ. ఇదేంటంటే ఆలు బజ్జీ అనమాట, మొత్తానికి ఆలుగడ్డతో చేసిన బజ్జీ. మీకు ఎలా అనిపించింది, మీరు ఎప్పుడైనా ఇలా చేస్తే ఇలా వచ్చిందా? బట్ ఇది కూడా బాగుంది. చేయాలనుకున్న రెసిపీ ఫెయిల్ అవ్వకుండా ఫైనల్గా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నేను ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు అన్నాను కదా, తీసిన వెంటనే ఒక టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం ఇలా ధనియాల పొడి వేసుకొని మూత, లాస్ట్కి టేస్ట్ అయితే బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒక మరి ఉంటా, బాయ్.